సో హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఎర్నింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 1 crore రూపీస్లో ఇది నెక్స్ట్ అప్డేట్ వీడియో. యాక్చువల్లీ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్లు మనము ఫస్ట్ కాన్స్టాంట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ని మనం క్రియేట్ చేయబోతున్నాం, దట్ టు ఫ్రమ్ ద యూట్యూబ్. సో మీరు కూడా యూట్యూబ్ని ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఈజ్ నౌ. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 2-3 ఇయర్స్లో మీకు మానిటైజేషన్ అయిపోతుంది, తర్వాత మనీ అనేది కూడా వస్తుంది. అండ్ మై సజెషన్ ఈస్ కొంచెం మంచి కంటెంట్ని స్టార్ట్ చేయండి. సో ఈ సిరీస్కి వచ్చేసరికి మనము యూట్యూబ్తో ఫస్ట్ కాన్స్టాంట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ని బిల్డ్ చేసుకుంటున్నాము. దట్ ఏంటంటే నేను చెప్పాను 2 ఛానల్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అని మన జర్నీని చూస్తూ ఉండండి. ఒకవేళ వాల్యుబుల్ అయితేనే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంతకుముందే చెప్పాను లైక్ ఈ సిరీస్లో నేను 2 యూట్యూబ్ ఛానల్స్ని ఆపరేట్ చేస్తానని. ఒకటి ఏంటంటే ఆల్రెడీ మానిటైజ్డ్ ఛానల్ ఉంది, బట్ దట్టు ఏంటంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఆపేసాము. సో మళ్ళీ దాంట్లో వీడియోస్ పెట్టిన వ్యూస్ సో రీచ్ అనేది లేదు, ఇన్యాక్టివ్ అని అనుకోండి. సో అది కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఆ సబ్స్క్రైబర్స్ అన్నీ తీసేస్తే. లైక్ ఇది కూడా ఏంటంటే నాకు ఇందులో వీడియోస్ పెడితే ఏంటంటే మనీ వస్తాయి. సో మీరు కూడా ఈ లెర్నింగ్స్ అనేది చూసుకొని మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ఛానల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1000 దగ్గరగా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ వచ్చి 360+ ఉన్నాయి. సో ఈ ఛానల్ కూడా నేను గ్రో చేస్తాను. సో ఇదైతే మానిటైజేషన్ ఎలా తెప్పించుకోవాలన్నది లైవ్లో నేను చూపిస్తాను. అండ్ ఈ మానిటైజ్డ్ ఛానల్లో నేను ఎలా మళ్ళీ రీస్టార్ట్ చేసి డెవలప్ చేస్తాను అన్నది కూడా, సో అందులో నేను చేసే ఉంటాయి కదా, సో అవి మీరు కూడా కాపీ కొట్టి మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నాకేంటంటే ఇది ఆల్రెడీ మానిటైజ్డ్ ఛానల్ కాబట్టి సో ఇది మోటివేషనల్ ఛానల్ అండ్ ఇందులో కంటెంట్ కూడా అలానే ఉంటుంది. ఇదైతే లైక్ సెకండ్ ఛానల్ అన్నా కదా, సెకండ్ ఛానల్లో ఏంటంటే లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ టాపిక్ వీడియోస్ అండ్ బుక్ సమ్మరీస్ గురించి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదివరకు ఏంటంటే వాయిస్ ఓవర్స్ ఇచ్చేవాడిని, బట్ ఇప్పుడు కెమెరా ముందు వీడియోస్ ప్రజెంట్ చేద్దామని ఉన్నాను ఈ ఛానల్లో. సో దిస్ ఈస్ దిస్ అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.